బ్రేకింగ్ న్యూస్ బోరుబండలో బండి సంజయ్ సభకు ఎట్టకేలకు అనుమతి లభించింది. అంతకుముందు బోరుబండకు వస్తున్న ఎవరు అడ్డుకుంటారో చూస్తారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ సాయంత్రం బోరుబండలో బహిరంగ సమావేశం నిర్వహించేందుకు పోలీసుల నుంచి అనుమతి కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై పోలీస్ శాఖ బహిరంగ సభ నిర్వహించేందుకు ముందు అనుమతి ఇచ్చింది. తొలుత అనుమతి ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసింది. బహిరంగ సమావేశం నిర్వహించేందుకు పోలీసులు అనుమతి రద్దు చేయడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనుమతి ఇచ్చి ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు నాయకులు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరుబండకు నేను వస్తున్నా, ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటున్నారు బండి సంజయ్. ఎట్లాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడిందని అన్నారు. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలారా సాయంత్రం బోరుబండకు తరలిరంటూ అంటూ పిలుపునిచ్చారు. ఈ ఎపిసోడ్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు కిషన్ రెడ్డి. రోడ్ షో రద్దును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది రాష్ట్ర బీజేపీ. పంజగుట్ట ఏసీపీ జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. బోరుబండలో బండి సంజయ్ బహిరంగ సభకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. అయితే బండి సంజయ్ సభకు సంబంధించి కూడా ముందు తొలుత అనుమతి ఇచ్చారు, ఆ తర్వాత నిరాకరించిన పరిస్థితి. ఇప్పుడు ఎట్టకేలకు బోరుబండలో బండి సంజయ్ సభ జరగబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారా? అసలు ఏంటి ఆ డీటెయిల్స్? నిన్నటిదాకా బీజేపీ జూబ్లీహిల్స్లో ఓన్లీ కేవలం ఇంటింటి ప్రచారము, అట్లనే బైక్ ర్యాలీలతో ప్రచారం కొనసాగించింది. అట్లనే ఇటు సమూహాలతోటి ఎక్కడైతే సామాజిక వర్గాల సమూహాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు, ఇటు ట్యాక్సీ కార్మికులు, ఇట్లా మొత్తం అట్లాంటి సమూహాలతో ప్రచారం చేపడుతూ వస్తుంది. ఇవాల్టి నుంచే బీజేపీ మొత్తం కూడా రోడ్ షోలకు ప్రారంభించింది. ఇవాళ రేపు వెళ్ళి 3 రోజుల పాటు రోడ్ షోలు పిలుపునిచ్చింది. ఈ రోడ్ షోలకు సంబంధించిన అంశంలో ఇవాళ బండి సంజయ్, కేంద్ర మంత్రులు ఇద్దరు కిషన్ రెడ్డి ఇద్దరు కూడా ఇవాళ బోరబండ సైడ్ 3లో ఇవాళ రోడ్ షో, తర్వాత రోడ్ షో అనంతరం కార్నర్ మీటింగు జరగాల్సి ఉంది. కానీ ఇవాల్టి రోడ్ షోకి 4వ తారీఖు రోజు పోలీసులు అనుమతి ఇచ్చారు. కొన్ని షరతులు కూడా అందులో ఉన్నాయి. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు, మతపరమైనటువంటి విద్వేషాలతో కూడినటువంటి ప్రసంగాలు ఉండకూడదు, ఎవరికి ఆటంకాలు కల్పించకూడదు, టపాసులు ఎట్లాంటివి ఏవి పేల్చకూడదు అంటూ కూడా 4వ తారీఖు రోజు అనుమతి ఇచ్చింది. కానీ కేవలం ఇవాళ బండి సంజయ్, కిషన్ రెడ్డి, మిగతా నేతలందరూ కూడా ఇవాళ బోరబండ సైడ్ 3 నుంచి రోడ్ షో నిర్వహించాలి, తర్వాత రోడ్ షో అనంతరం కార్నర్ మీటింగ్ నిర్వహించాలి. కానీ ఇవాళ మధ్యాహ్నం ఉన్న ఫలంగా 4వ తారీఖు రోజు ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేస్తూ పోలీసులు ఒక లెటర్ కూడా జారీ చేసినటువంటి అంశంలో దానికి ఇటు పార్టీ కావచ్చు, ఇటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇది కేవలం ఒక పార్టీకి లోబడి ఇదంతా కూడా వ్యవహరిస్తున్నారు. బీజేపీ గెలుపును అడ్డుకోలేక ఇట్లాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారు అన్నది బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోడ్ షో రద్దు పైన ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఇటు అక్కడ జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి కావచ్చు, పంజగుట్ట ఏసీపీ ఈ ఇద్దరి మీద చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్కి ఇటు రాష్ట్ర బీజేపీ ఫిర్యాదు చేసింది. ఇక దీంతో పాటు గతం నుంచి కూడా ఇంటింటికి ప్రచారం సైలెంట్గా బీజేపీ ముందుకు వెళ్తోంది. ఇవాళ రోడ్ షో 3 రోజుల పాటు రోడ్ షోలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు కీలకంగా అందులో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు. కానీ కేవలం ఇవాళ ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందనే దాని మీద ఇటు బీజేపీ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ కూడా తాజాగా కాసేపటి క్రితమే బండి సంజయ్ నిర్వహించబోయే సైడ్ 3లో బోరబండ సైడ్ 3లో నిర్వహించే రోడ్ షోకు అనుమతులు ఇచ్చింది. భారీ బందోబస్తు మధ్య ఈ రోడ్ షో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జూబ్లీహిల్స్లో కీలకంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. కానీ ఎవరైతే
కొంత వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, కొంత వివాదాస్పదంగా మాటలు మాట్లాడే వ్యక్తులు ఎవరు కూడా కొంచెం ప్రచారంలో దూరంగా ఉంటున్నారు. అందులో బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇట్లా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. కానీ ఇవాళ 3 రోజుల పాటు పార్టీకి బండి సంజయ్ సమయం ఇచ్చారు. ఈ 3 రోజుల పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో బండి సంజయ్ పాల్గొంటారని పార్టీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. కానీ అక్కడ ఏదైతే సైడ్ 3లో మరో పార్టీకి సంబంధించిన సమావేశం ఉన్నందున అక్కడ కాకుండా ఇంకొక చోట జరుపుకోవాలని పోలీసులు అనుమతులు రద్దు చేశామని చెప్తున్నారు. కానీ ఇవాళ మళ్ళీ ఆ ప్లేస్ కాకుండా ఇతర ప్లేస్లో జరుపుకోవాలని పార్టీగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు అనుమతులు ఇచ్చారు. 6 గంటల తర్వాత ఈ రోడ్ షో సైడ్ 3లో జరగబోతుంది. ముందుగా యూసుఫ్గూడలో కిషన్ రెడ్డి రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షోలో అనంతరం మొత్తం కూడా సైడ్ 3కి వెళ్తారు. సైడ్ 3లో బోర్బండలో భారీ రోడ్ షోకు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు బండి సంజయ్ నామినేషన్ వేసిన తర్వాత జూబ్లీహిల్స్కు రాలేదు. సో అనేక చర్చ జరిగింది, అనేక వార్తలు వచ్చాయి. పార్టీకి దూరంగా ఉంటున్నారు బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, చాలామంది పేర్లు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు అనే పేర్లు కూడా వచ్చాయి. కానీ ఈ 3 రోజుల పాటు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సమయం కుదరట్లేదు, బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఇవ్వలేకపోయారు అనేది కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇవాళ రోడ్ షో ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి అంతా హైడ్రామా కొనసాగినటువంటి సిచ్యువేషన్. గత 4వ తారీఖు అనుమతులు ఇచ్చారు. ఇవాళ రోడ్ షోకు మధ్యాహ్నం నుంచి అనుమతులు నిరాకరించకపోవడంతో మొత్తం పార్టీ వర్గాలు కావచ్చు, ఇద్దరు కేంద్ర మంత్రులు కావచ్చు, ఇటు అధికార పార్టీ మీద ఫైర్ అవుతున్నటువంటి పని. ఇది అధికార పార్టీ ఒత్తిడి వల్లనే బీజేపీకి రోడ్ షోకు అనుమతులు ఇవ్వట్లేదు అనేది ఇటు కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఫైర్ అయినటువంటి పని. ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో బోరమండకు తరలి రావాలి. అటు ఎంఐఎం ఆదేశాలకు పోలీసులను ఇచ్చారా, దారదత్తం చేశారా పోలీసు వ్యవస్థను? ఎంఐఎం ఆదేశాల మేరకే పోలీసులు పనిచేస్తున్నారంటూ ఇప్పటికే బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో రావాలి, ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ తేల్చుకుందామంటూ కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాబట్టి ఇప్పుడు తాజాగా పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక మరికొద్దిసేపట్లో రోడ్ షో కూడా ప్రారంభం కాబోతుంది బోరమండ సైడ్ 3 నుంచి. ఇదంతా కూడా ఒక ఉదయం నుంచి ఒక హైడ్రామాగా కొనసాగినటువంటి నేపథ్యంలో ఇట్లా పార్టీ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పెద్ద మొత్తంలో దీని మీద రియాక్షన్ ఉన్నటువంటి నేపథ్యం. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం, ఇది కావాలనే బీజేపీని అడ్డుకుంటున్నారు ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ ఆరోపిస్తోంది. కాబట్టి ఎంటైర్గా ఈ ఎపిసోడ్లో బీజేపీ ముందు నుంచి కూడా ఇంటింటి ప్రచారంతో సైలెంట్గా వెళ్తుంది. ప్రచారాన్ని పెద్దగా నమ్ముకోలేదు. ఇటు కేవలం ఏదైతే సామాజిక వర్గాల సమూహాలతో పాటు ఇటు కార్మికులు, కర్షకులు ఇట్లాంటి వాళ్ళతో సమూహాలతో సమావేశం అవుతూ ముందుకు వెళ్తుంది. దాంతోపాటు ఇంటింటి ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలకు చెప్తూ ఉంది. ఇక తాజాగా రోడ్ షోలు ఈ 3 రోజుల పాటు ఉంది కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి 9వ తారీఖు వరకు 9వ తారీఖు 4 గంటల లోపు ఈ మొత్తం ప్రచారం తెరపడనుండడంతో మొత్తం బీజేపీ రోడ్ షోలతో ఒక అవేర్నెస్, ఒక జూబ్లీహిల్స్లో బీజేపీ ఒక విస్తృతంగా ప్రచారం, ఒక ప్రజల్లో ఎలివేషన్ అయ్యేందుకు రోడ్ షోలు తీసుకురావాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డి, మిగతా ముఖ్య నేతలందరూ కూడా ఈ రోడ్ షోలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు ఈ విధంగా చేయడం పట్ల పార్టీ వర్గాలు అయితే గురుగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో, అనుమతులు వచ్చిన తర్వాత మొత్తం కూడా జూబ్లీహిల్స్ మొత్తం కూడా బోరమండ వైపుకు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం మాట్లాడతారు? ఉదయం నుంచి కూడా పార్టీ ఇదంతా ఒక హైడ్రామాగా, స్టంట్గా, ఇవన్నీ కూడా విమర్శలు వచ్చినాయి. ఉన్న పలంగా బండి సంజయ్ని అడ్డుకుంటున్నది ఎవరు? ఎందుకు ఆయన ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు? రోడ్ షోకు వస్తున్న నేపథ్యంలో పోలీసులకు, ప్రభుత్వానికి అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అనేది కూడా చర్చ జరిగింది. కానీ ఉన్న పలంగా పోలీసులు ఈ జూబ్లీహిల్స్ అంతా కూడా సెంట్రల్ హైదరాబాద్ కిందికి వస్తుంది. ఈ సెంట్రల్ హైదరాబాద్ ప్రతినిధులు పోలీసులతో అనుమతి తీసుకున్నారు గత 4వ తారీఖు రోజు. కానీ ఇవాళ మధ్యాహ్నం ఉన్న పలంగా అనుమతిని పోలీసులు రద్దు చేశారు. కాబట్టి ఈ పంజగుట్ట ఏసీపీ మీద, అట్లనే జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీద చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదు చేసింది. సో మొత్తం మీద ఇవాళ సాయంత్రం కాసేపటి క్రితమే అనుమతులు ఇచ్చింది. రోడ్ షో కావచ్చు, కార్నర్ మీటింగ్లో కావచ్చు. ఇక కాసేపట్లో సైడ్ 3 బోరమండ సైడ్ 3 నుంచి పాదయాత్ర కూడా కొనసాగబోతుంది. రోడ్ షో, కార్నర్ మీటింగు,
ఇవంతా కూడా కారణం. ఏం మాట్లాడతారు? ఉదయం నుంచి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బండి సంజయ్, పెద్ద సంఖ్యలో తరలి రావాలి, ఎంఐఎంతో తేల్చుకుందాం, ఎంఐఎం అడ్డా బీజేపీ అడ్డానా, అది అధికార పక్షం మొత్తం ఎంఐఎం కుమ్ముగాస్తుందనే ఒక బలమైన వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా బోరబండ వైపుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రత్న. వెంకట్, అయితే ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కొంచెం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు. మరి పరిమితులతో కూడిన అవకాశం ఇచ్చారా పోలీసులు? ఎలా ఉండబోతుంది ఈవినింగ్? ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఎంఐఎం టార్గెట్గానే బీజేపీ అడుగులు వేస్తుంది. ఎంఐఎం తొత్తుగా ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది అనేది ముందు నుంచి టార్గెట్గా ఎంఐఎంఏ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ముసుగును తోడుకొని వస్తుంది అంటూ ప్రజల్లో ఒక ప్రచారాన్ని అయితే మొదలుపెట్టింది బీజేపీ. కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు, ఎంఐఎం ముసుగు తోడుకొని వస్తుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఇంటింటికి చెప్తోంది బీజేపీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్ ఈ 3 రోజుల పాటు జూబ్లీస్లో ఉండబోతున్నారు కాబట్టి బండి సంజయ్ దూకుడు కావచ్చు, బండి సంజయ్ వ్యాఖ్యలు కావచ్చు, ఏం మాట్లాడతారు ఏం లేదు అనే దాని మీద ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా కీలక నేతలు కనుక బీజేపీ వైపుకి వస్తే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇదంతా కూడా ఉదయం నుంచి కూడా ఈ హైడ్రామా కొనసాగుతూ ఉంది. బండి సంజయ్ని అడ్డుకోవాలి, ఎంఐఎం అడ్డుకుంటుంది, కావాలనే బీజేపీ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తుంది, తేల్చుకుందామంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో బోరబండకు తరలి రావాలి అనేది పిలుపునిచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. కొన్ని షరతులతో కూడిన అనుమతులు కూడా ఎక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడకుండా, ఇటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ఇట్లా సౌండ్ పొల్యూషన్ లేకుండా, టపాసులు ఎలాంటి పేల్చకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్ షోలో బండి సంజయ్ ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది రత్న. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తంగా బండి సంజయ్ అటు బోరబండకు నేను వస్తున్నా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ బహిరంగ సభకు సంబంధించి కార్యకర్తలకు పిలుపునిచ్చిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి సాయంత్రం మీటింగ్లో ఏం ప్రసంగిస్తారు, ఎలా ఉండబోతుంది అన్నది వేచి చూడాలి.